అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొండాపురం దగ్గర కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సీఐ అనుమతి తీసుకోకుండానే గ్రామాల్లో పర్యటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 కంటే ఎక్కువ వాహనాల్లో వస్తున్నారని అభ్యంతరం తెలిపారు. పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్లాలన్నా ఎస్హెచ్ఓ అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలను గుర్తు చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తుకు నగదు చెల్లించి తాడిపత్రికి రావాలని జేసీ అనుచరులు డిమాండ్ చేశారు. తమను అడ్డుకోవడంతో పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన తాడిపత్రి వచ్చే ప్రయత్నం చేయడంతో మరొకసారి తాడిపత్రిలో వివాదం రాసుకుంది. అయితే ఆయనకు తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాడిపత్రికి వచ్చే ముందు ఏ సమయంలోనైనా సరే పోలీసులకి సమాచారం ఇచ్చి నిబంధనల మేరకే రావాలా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా కొన్ని కండిషన్స్ తో కూడినటువంటి అనుమతులు ఇచ్చింది. ఆ అనుమతుల మేరకే ఆయన తాడిపత్రికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ప్రస్తుతం మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య చాలా కాలం నుంచి తీవ్రంగా ఈ వివాదం నడుస్తుంది. అయితే అనేక సార్లు ఆయన తాడిపత్రికి రావాలా అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీసులు ఆయన అడ్డుకుంటూనే వస్తున్నారు. అయితే తాజాగా ఆయన పోలీసులకి చెల్లించాల్సినటువంటి నగదు చెల్లించిన తర్వాతనే తాడిపత్రికి రావాలని జేసీ వర్గీయులు వైపు పట్టుబట్టారు. అయితే పోలీసులకి చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించుకోకుండా పోలీసుల్ని ఉపయోగించుకొని ఈ రకంగా డబ్బులు ఎగ్గొట్టడం మంచిది కాదు అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి మరోవైపున వాదన. ప్రస్తుతం తాడిపత్రి నుంచి వస్తున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని కొండాపురం వద్ద పోలీసులు అడ్డుకొని తిరిగి తిమ్మంపల్లికి ఆయన వాహనంలోనే తీసుకెళ్లి సొంత గ్రామంలో వదిలేశారు. సుధా. రైట్ రామాంజనేయులు, థాంక్యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.